హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను మిక్సీలో పట్టిన పిండితోటి హోటల్ స్టైల్ మెదివడని చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుందండి, అంత బాగుంటాయి టేస్ట్ కూడా. ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసిన వడలు అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఈ వడలు చేయడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని ఒక 3 గ్లాసుల మినపగుండ్లు వేసుకోండి. పొట్టు మినపప్పు వాడొద్దండి, మినపగుండ్లు అయితే ఈ వడకి బాగుంటాయి. మంచి క్వాలిటీ ఉండే మినపగుండ్లను తీసుకోండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఇలా నీళ్లు పోసి మూత పెట్టుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. పప్పు అనేది ఇలా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులో నుంచి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. అసలు ఏమీ నీళ్ళు ఉండకూడదండి, ఇలా ఉండాలి పప్పు అనేది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకోండి, పిండి వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం మినపప్పు వేసుకొని ఒక 2 సార్లు వేసుకోండి. ఈ మినపప్పుని ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 ఇంచుల అల్లం, ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని పిండిని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి, బరక అనేది లేకుండా. ఇలా ఉండాలి పిండి అనేది సాఫ్ట్గా. ఇప్పుడు పిండి కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ మినప్పిండిని అంతా దీంట్లో వేసేసుకోండి. ఇలాగే మిగతా పిండిని కూడా మిక్సీ పట్టుకొని వేసుకోండి. నాకు ఇక్కడ మొత్తం ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ దాకా నీళ్లు పట్టాయండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వంట సోడా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలన్నా ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. అప్పుడే పిండిలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి వడ సాఫ్ట్గా రావడానికి బాగుంటుంది. ఇలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి, ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించడానికి ఇలా ఒక గిన్నెలోకి కొంచెం నీళ్లు వేసుకొని పిండి వేస్తే ఇలా పైకి తేలాలండి, అప్పుడే పిండి బాగా పొంగుతాయి వడ అనేది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు పట్టిందండి. ఇప్పుడు ఈ పిండిలోని మరి ఇదంతా బాగా పిసక్కుండా ఊరక ఇలా పైన ఇదంతా పిండిలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఇక్కడ నేను వడ చేయడానికి ఇలా కవర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఈ కవర్ లేకపోయినా కాటన్ క్లాత్ అయినా అరిటాక్ అయినా ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఈ కవర్కి కొంచెం నీళ్లు ఇలా తడి చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న వడపిండిని ఇలాగా ఒక పెద్ద జామకాయ సైజులో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కవర్ పైన వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం సైజులో ఇలాగా ఒత్తుకోండి. అంతేనండి, నాకు ఇలాగే సింపుల్గా ఉంటుంది, అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు చేత్తో వస్తే చేత్తోనైనా వేసుకోవచ్చు, లేకపోతే టీ స్టైనర్ ఉంటుంది కదా, దాంతోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇలా కొంచెం వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న వడల్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకోండి. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలండి, మరీ హైలో ఉండకూడదు, వడ పైన మాడిపోయినట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగా బాగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. వేసిన వెంటనే కదపొద్దు, ఇలాగా 2 వైపులకి తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వడని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక చిన్న టిప్ అండి, అప్పుడే వడ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలా వడని రెండోసారి వేసేటప్పుడు ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి వడ వేసుకోండి. అప్పుడు వడ అనేది సమానంగా వేగుతుంది, పైన రంగు వచ్చేయకుండా లోపల పిండి అనేది లేకుండా. ఇలాగే అన్ని వడల్ని వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మెదివడ రెడీ అయిపోతుంది. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మిక్సీలో వేసినా సరే అచ్చం గ్రైండర్లో వేసినట్టు. నచ్చితే
ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది.